వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను హస్తినాపురంలోని ఐబో బ్రాంచ్కి అయితే మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ చాలా బ్రాండ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మనం ఇల్లు పునాది తీసినప్పటి నుంచి మన డోర్కి కీ వేసుకునే వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే మన ఐబోలో మాత్రం మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడైతే మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇవి వచ్చేసి మనకు పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ కూడా అవైలబుల్లో ఉంటుంది మనకి ఇక్కడ. సో ఏ కలర్ కావాలి ఏందనేసి మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవి కూడా ఒక 3-4 బ్రాండ్కి సంబంధించినవి మనకు కొలాబే ఉంటాయి ఇక్కడ. ఏషియన్ పెయింట్ అండ్ సంథింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ అవే కాకుండా మనకు చిమ్మీలు, గ్యాస్ స్టవ్లు, 2 బర్నర్, 3 బర్నర్, 4 అలా కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇవి కూడా మనకు ఐబోలో అవైలబుల్గానే ఉంటాయి. ఇవి కూడా చాలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన చూడండి ఒకసారి చూసుకోండి. మనం చాలా బాగుంటాయి ఇక్కడ మనకు. ఇదే ఐబో అంటేనే అదే అన్నాను కదా నేను, మన ఇల్లు పునాది తీసినప్పటి నుంచి ఇంటికి లాక్ వేసుకునే వరకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. అవైలబుల్లో లేని వస్తువు అంటూ ఏముండదు. ఏమైనా ఉంటే మీరు కామెంట్లో చేయండి, మీతో నేను పందెం కాస్తున్నా. ఇవి వచ్చేసి మనకి ఏసీలు అన్నమాట. ఇవి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి. మనం నార్మల్ బ్రాండ్ కన్నా ఇలాంటి ఒక మంచి స్టోర్కి వస్తే మనకు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి మొత్తం ఇంకా పెయింటింగ్కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. సో బకెట్లు పెట్టేసి ఉన్నాయి. సో మనం ఇక్కడికి వచ్చేసి మనం ఒకటే బ్రాండ్ కాకుండా మనకు నచ్చిన బ్రాండ్లో మన ప్రైస్ని కన్వెంట్ చేసుకొని తీసుకోవడానికి ఉంటుంది. ఇవి వచ్చేసి మనకు మొత్తం పెయింటింగ్లో వాడతాం కదా, పెయింటింగ్లో వాడే లిక్విడ్ కానివ్వండి అండ్ బ్రష్లు కానివ్వండి, మొత్తం అన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో దేనికి సంబంధించి దానికైతే ప్రైజ్లు అయితే ఇక్కడ పెట్టేస్తారు. సో చూడండి మనకు కబోర్డ్కి సంబంధించి ఎలా ఉందో అయితే డెమో పీస్ చేశారు చూడండి. ఇది మనకు కబోర్డ్కి సంబంధించి. సో అలా బాగా తయారు చేసేసారు. ఇవతల సైడ్ ఇలా ఉంది. సో దీంట్లో వాడిన ర్యాక్స్ కానివ్వండి, మొత్తం మీకు పైన ఇది అన్నీ ఇప్పుడు ఈ కబోర్డ్కి సంబంధించినవి ఏమేమి కావాలో అన్ని రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకు కిచెన్ డెమో పీస్ అనమాట. చూడండి ఇదంతా మనకి ఇక్కడ ఐబోలో అవైలబుల్ ఉంటాయి. మొత్తం ఇక్కడ ఏమేమి కనబడుతున్నాయి అవన్నీ ఉంటాయి. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి, అవి కూడా చూపిస్తే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చేసేయండి మీరు. అండ్ మనం ఇంట్లో వాడుకునే డస్ట్బిన్స్ కానివ్వండి, ప్రెషర్ కుక్కర్స్ కానివ్వండి, మనం కిచెన్కి సంబంధించిన ఆల్మోస్ట్ కుక్కర్లు అన్నీ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇవన్నీ స్పూన్కి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. వీటి ప్రైస్ కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు. ఇది వచ్చేసి మనకు ప్రెషర్ కుక్కర్, దోశ ప్యాన్ అండ్ ఓవెన్స్. ఇది వచ్చేసి మనకు అవన్నీ ఐరన్ బాక్స్, గ్రైండర్స్, మిక్సీస్ అవన్నీ అనమాట. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్లో మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఇవి కూడా చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ సైజులో కూడా మనకు ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ మనకు పైప్స్ ఉంటాయి కదా, పైప్కి మనం అటాచ్ చేసే ఉంటాయి చూడు, అవన్నమాట. ఏ సైజు కావాలి, ఎంత సైజులో కావాలి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో దాని ప్రైస్ కూడా మనకు డిస్ప్లే చేశారు చూడండి. మొత్తం ఈ సెక్షన్ అంతా మనకు పైప్ లైన్కి సంబంధించిన అనమాట. అటాచ్ చేసేవి, క్లోజ్ చేసేవి, బంద్ చేసేవి అండ్ గోడకు ఫిక్స్ చేసేవి అన్నీ ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. చూసారు కదా, మొత్తం మనకు మెయిన్ వాల్ బంద్ చేసేది, ఆన్ చేసేవి ఉన్నాయి కదా, అవి కూడా ఆల్మోస్ట్ మనం పైప్ లైన్కి సంబంధించినవి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సూపర్ అన్నమాట. మనం ఐబోకి వస్తే ఒక్కటే ట్రిప్లో అన్నీ తీసుకొని పోవచ్చు. అండ్ మోటార్స్, ఇంకా వాటర్కి సంబంధించిన మోటార్స్ ఉంటాయి కదా, మోటార్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ మనకు ఇంట్లో చిన్న పూల కుండీలు ఉంటాయి కదా, ఫ్లవర్ డెకరేట్గా పెట్టుకునేవి అవన్నమాట. అండ్ ఈ సెక్షన్కి వస్తే మొత్తం మనకు డ్రిల్లింగ్కి సంబంధించిన మెషిన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. వాటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఉన్నాయి. సపరేట్ డ్రిల్లింగ్ అంటే ఒకదానికి వాడతారు, దీనికి వాడతారు. బండలు క్లీన్ చేయడానికి వాడేవి, బండలను సాఫ్ట్ చేయడానికి వాడేవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా చూడండి. అండ్ పూల మొక్కలు పెట్టుకోవడానికి సంబంధించిన కుండీలు అయితే ఇక్కడ మొత్తం ఉన్నాయన్నమాట. అండ్ ఇటు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం గ్రీజర్స్ ఉన్నాయి చూడండి. 3 లీటర్ నుంచి 10 లీటర్, 25 లీటర్ వరకు కూడా ఉంది. చాలా పెద్ద సైజ్, చిన్న సైజ్ నుంచి చాలా పెద్ద సైజ్ కూడా వెళ్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రిల్లింగ్ మిషన్కి వాడతారు కదా పిన్స్, అవన్నీ అనమాట. ఏ సైజ్ కావాలి, ఎంత కావాలి అనేసి మొత్తం పెద్ద సైజు నుంచి చిన్న సైజ్ వరకు కూడా ఇక్కడనే ఉంది. అండ్ యువతల సైడ్ చూసుకుంటే మొత్తం మనం సెల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అవి. అండ్ మనకు
ఎక్స్ట్రాక్షన్ బాక్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు. స్విచ్ బోర్డ్స్ అండ్ ప్లాస్టర్స్ అండ్ మస్కిటో బ్యాట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా చూసుకుంటే అది మళ్ళీ మనం మూల కొట్టినప్పుడు సైజ్కి బట్టి చెక్కలు వాడతారు కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా చిన్న వస్తువు, చిన్న మూలల నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లేవు అన్నట్టు ఏం లేవు. అండ్ వచ్చేసి మనకు సుత్తలు అనమాట, ఇవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఇక్కడ మనకు డిస్ప్లేలో ఉన్నాయి. ఇవే కాకుండా అటు సైడ్ చూస్తే ఇటు సైడ్ మొత్తం స్విచ్ బోర్డ్ చూడండి. అండ్ మనం ఫ్యాన్కి వాడుకునే ఉంటాయి కదా, ఎక్కువ చేయడం తక్కువ చేయడం, స్టెప్లైజర్లు ఇవన్నీ చూడండి. అవన్నీ స్టెప్లైజరు అండ్ మనం ఇంట్లో వాడుకునడానికి కావాల్సిన మనం స్విచ్ బోర్డ్స్, టీవీకి వాడుకునేది అండ్ లైట్ వచ్చి కరెంట్ ఉందా లేదా అని డిస్ప్లే చేసేవి అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించిన అన్నమాట. ఇక్కడ మనకు వైరింగ్ కూడా ఉంటుంది. ఆ వైరింగ్ వచ్చేసి మనకు ఆ సెక్షన్లో కూడా చూపిస్తారండి మీరు. ఇటు వచ్చేసి మనకు మొత్తం ఇటు చూసుకుంటే ఏముందంటే వైరింగ్, లైట్ అనమాట. చూడండి చిన్న లైట్స్, పెద్ద లైట్ అండ్ మనము హాల్లో వాడుకునేవి, బయట వాడుకునేవి, గేట్కి పెట్టేవి మొత్తం అండ్ మన ఇంటిపై డెకర్కి వాడేవి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు వచ్చేసి మొత్తం ఇంకా వైరింగ్కి సంబంధించిన వైర్లు ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా రకాల బ్రాండ్కి సంబంధించినవి అనమాట, అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇటు సైడ్ మొత్తం వైరింగ్ ఉంటే ఇటు సైడ్ వచ్చేసి మొత్తం మనకు బల్బ్స్ అండ్ ట్యూబ్ లైట్స్ అండ్ డెకర్కి వాడేవి అండ్ మనం ఇంకొకటి పాల్షినింగ్కి వాడతాం కదా అవి. అండ్ ఇవి కూడా చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి చూడండి. ఈ లైటింగ్ చూసుకుంటే కూడా మనకు పెద్ద పెద్ద మహాల్కి, ప్యాలెస్కి వాడతాం కదా అవి కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలవి ఇక్కడ లేవను అనేవి లేకుండా అన్ని రకాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఈ సెక్షన్కి వెళ్తే ఇంకా కొన్ని ఉంటాయి కూడా చూడండి. అండ్ ఆ సెక్షన్ వదిలి ఈ సెక్షన్కి రాగానే మనం హాల్లో పాల్సింగ్ వాడుకుంటాం కదా ఆ లైట్స్ ఇటు సైడ్ ఉంటే, ఇటు సైడ్ మొత్తం మనకు ఫ్యాన్లు అనమాట. ఇది వచ్చేసి మొత్తం ఫ్యాన్లు అండ్ ఇతర సైడ్ వచ్చేసి మొత్తం మనకు లైట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు అన్ని రకాల ఫ్యాన్స్ అనమాట. స్టార్టింగ్ చూసుకుంటే మనకు 1100 నుంచి చాలా ఎక్కువ ప్రైస్ కూడా ఉంటాయి. 11 కూడా కాదు, 999. సో మనం ఇంట్లో వాడుకునే, మనం ఇంట్లో పెట్టుకునేవి అండ్ టేబుల్ ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం పాల్చినింగ్కి సంబంధించిన లైట్స్ అనమాట ఇవి. సో దానికి ప్రతిదీ చిన్న చితక ప్రైస్ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు, చూసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో షాప్లో వాడుకునేవి అండ్ నార్మల్గా పెద్ద లైట్స్, ఇవన్నీ ఎక్కువ ఫోకస్ ఇచ్చే లైట్లు అనమాట. ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా కిచెన్లో వాడుకుంటాం కదా, ఎగ్జిట్ ఫ్యాన్స్ ఇవి అనమాట. సో ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనము ఇంకా కిచెన్కి మనం ఇంట్లో వాడుకోవడానికి చీపుర్లు, చెత్త చాట అవన్నీ, బాత్రూమ్ క్లీనింగ్కి వాడేవి ఇవన్నీ. సో ఇక్కడ చూసారు కదా ఇవన్నీ మనకు ఇంకా చాలా రకాలు. మేసర్లకు కావాల్సిన తాపీలు అవి కూడా ఇక్కడే అవైలబుల్ ఉన్నాయి, తట్టలు, బుట్టలు అవన్నీ. అండ్ అవే కాకుండా ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా కొన్ని రకాల బ్రాండెడ్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి. పైన కూడా చాలా బ్రాండ్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి, చాలా డిజైన్లో కూడా స్మార్ట్గా వాడేవి కూడా ఉన్నాయి. అవే కాకుండా మనము లివింగ్ రూమ్లో పెట్టుకునే పెద్ద డిజైనింగ్ లైట్స్ ఉంటాయి కదా, షోకేస్గా పెట్టుకునేవి, అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. చూసారు కదా. ఇవే కాకుండా మన ఐబోలో అన్నీ అక్కడ అవన్నీ మనం తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇస్తే, ఇక్కడ వచ్చేసి మనకి బిల్లింగ్ కౌంటర్ అనమాట, బిల్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ టీమ్ మెంబర్స్ కూడా చాలామంది ఉంటారు చూడండి. వీళ్ళని చూసుకుంటే ప్రతిరోజు వీళ్ళకి మీటింగ్ అనేది ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి మీటింగ్ అనేది నడుస్తుంది. సో అందుకని వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేకపోయారు. ఇంతకుముందు చేసిన వీడియోలో మొత్తం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూడడానికి ఉంటుందన్నమాట. చూడండి ఎన్ని రకాలు, ఎంత యూనిక్ డిజైన్స్తో ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి. పైన మొత్తం డిస్ప్లే చేశారు అండ్ కింద వచ్చేసి మొత్తం బాక్సుల్లో ఉన్నాయన్నమాట. అయితే ఇది వచ్చేసి ఐబో వచ్చేసి మనకు హస్తినాపురం బ్రాంచ్ అన్నమాట. సో చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.